నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. మొదటి పద్యము. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరంగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, కుక్కది హీన గుణము. దానిని మంచి ముహూర్తం చూసి బంగారు సింహాసనంలో కూర్చోబెట్టినా కూడా దాని బుద్ధి విడవదు. అలాగే హీనుడిని ఉన్నత స్థానమున కూర్చోబెట్టినను అతని బుద్ధి మారదు. ఈరోజు మన కథ కనకపు సింహాసనం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుకి 2 కొడుకులున్నారు. వారు కవల పిల్లలు. అందులో ఒకడు చంద్రసేనుడు, ఇంకొకడు ఇంద్రసేనుడు. చంద్రసేనుడు చాలా మంచివాడు. ఎప్పుడూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. ప్రజలకి ఏ కష్టం రాకుండా చూస్తూ ఉన్నాడు. ప్రజలకి కూడా చాలా ఇష్టం చంద్రసేనుడంటే. ఇక ఇంద్రసేనుడు చాలా దుర్మార్గమైన ఆలోచన కలవాడు. అందరినీ బాధ పెట్టేవాడు. వారికి రాజులు కావాలని చాలా కోరిక ఉండేది. మహారాజు గారిని ఇబ్బంది పెట్టి తాను రాజు అయ్యేలా చేసుకున్నాడు. కానీ వాడి ఆగడాలు తట్టుకోలేని ప్రజలు మహారాజుకి మొరపెట్టుకున్నారు. రాజు ప్రజల కోరిక ప్రకారం ఇంద్రసేనుణ్ణి సింహాసనం దింపి చంద్రసేనుణ్ణి సింహాసనం ఎక్కించారు. చంద్రసేనుడు ప్రజారంజకంగా పరిపాలించాడు. ఇంద్రసేనుడు సింహాసనం ఎక్కినప్పటికీ తన బుద్ధి మార్చుకోలేకపోయాడు. ఎలా అంటే, కుక్కని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధిని మార్చుకోలేనట్టు. కథ కంచికి మనం ఇంటికి. రెండవ పద్యము. తల నుండు విషము ఫణికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకున్ తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఓ సుమతి, పామునకు తలయందు విషము, తేలుకు తోకయందు విషము ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి తల తోక అనక శరీరం అంతా విషముండును. ఈరోజు మన కథ విషపూరితమైన స్నేహం. అనగనగా ఒక ఊర్లో రాహుల్, అరవింద్ 2 స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రాహుల్ చాలా నిజాయితీగా ఉండేవాడు. అరవింద్ మాత్రం స్వార్థపరుడు. అది తెలిసినా కూడా రాహుల్ అరవింద్ని అర్థం చేసుకొని స్నేహం చేసేవాడు. 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. రాహుల్ మంచి మార్కులు రావాలని కష్టపడి చదివాడు. అరవింద్ మాత్రం సరిగ్గా చదవకుండా పరీక్షల్లో రాహుల్ని చూసి కాపీ కొట్టేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరివి పక్క నెంబర్స్. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఎగ్జామ్ హాల్కి స్క్వాడ్ వచ్చింది. అరవింద్, రాహుల్ని పట్టుకున్నారు. అరవింద్ స్వార్థంతో తాను ఎగ్జామ్కి తెచ్చిన చీటీలను కూడా రాహుల్ మీదకి వేసి ఇరికించేశాడు. రాహుల్ని డీబార్ చేశారు. రాహుల్ చాలా అవమానపడి ఇంటికెళ్ళాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం లేదని బాధపడ్డాడు. మరుసటి రోజు అరవింద్ రాహుల్ని పలకరించాడు. రాహుల్ మాట్లాడలేదు. ఏదో అలా జరిగిపోయిందిలే, వదిలేయ్, మనం మామూలుగా ఉందాం అని అరవింద్ అన్నాడు. అప్పుడు రాహుల్, పాముకి విషం తలలో ఉంటుంది, తేలుకు విషం తోకలో ఉంటుంది. కానీ నీలాంటి వాడికి ఒళ్ళంతా విషమే. నీలాంటి వాడితో స్నేహం వద్దని విడిచిపెట్టాడు. తర్వాత ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు రాహుల్. అరవింద్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి.